మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా జోగులాంబ గద్వాల జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు రాజురెడ్డి తెలిపారు. రాఘవేంద్ర కాలనీలోని 9, 10 వార్డుల పోలింగ్ కేంద్రాలను ఆయన సందర్శించారు. పోలింగ్ ఏర్పాట్లను పరిశీలించి ఓటర్లతో మాట్లాడారు. అనంతరం మాట్లాడుతూ గద్వాల మున్సిపాలిటీ పరిధిలోని 37 వార్డుల్లో ఎలాంటి అంతరాయం లేకుండా పోలింగ్ జరుగుతోందని చెప్పారు. ప్రజలు స్వచ్ఛందంగా కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటారని తెలిపారు. అధికార పార్టీకి ఓటేస్తే ఇన్ని రోజులు ఆగిపోయిన అభివృద్ధి 25 నుంచి ఏదైతే మున్సిపాలిటీని డెవలప్ కాకుండా ఆపుతున్నారో మొదటిసారిగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక క్లీన్ మెజార్టీ అయితే అన్ని వార్డ్స్ లో కనిపిస్తుంది. ఇప్పటి వరకు ప్రతి వార్డులో విజిట్ చేసిన ప్రతి వార్డులో కాంగ్రెస్ గా ఓటేస్తున్నారు ప్రజలంతా. ఎవరైనా ఉంటే ఓటర్స్ వెళ్ళండి, ఓటు మన హక్కు. మన జీవితాలు మారాలంటే మొదట చేయాల్సింది మన ఓటు హక్కు వినియోగించాలి. తొందరగా వెళ్ళి ఓటు హక్కు వినియోగించాలి. పర్సెంటేజ్ ఇంకా కరెక్ట్ గా కనుక్కోలేదన్నా, దగ్గర 40 అబోవ్ అయ్యిందనేది ఇన్ఫర్మేషన్ ఉంది. 40% అబోవ్ 40-45% లో మంచిగానే నడుస్తుంది. నాకు తెలిసి ఇంకా 1-2 hours లో బాగానే మాక్సిమం జరిగే పరిస్థితి.